ఒకవేళ మనం చూస్తున్న ఈ విశ్వం, మనం నమ్ముతున్న ఈ వ్యవస్థ ఇప్పుడు అసలు లేదంటే ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనల్ని పాలించిన శక్తులు ఇప్పుడు పదవిలో లేవని, ఒక పెద్ద విశ్వ పాలనా మార్పు జరిగిపోయిందని ఒక సిద్ధాంతం చెబుతోంది. ఈరోజు ఆ అద్భుతమైన, కొంచెం భయపెట్టే కథనంలోకి లోతుగా వెళ్దాం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు పునాది. కాస్త శ్రద్ధగా వినండి. మానవత్వం ఏ వ్యవస్థకైతే ప్రార్థిస్తోందో అదిప్పుడు అమలులో లేదు. అంటే ఆలోచించండి, ఒకప్పుడున్న ఖగోళ క్రమం మొత్తం కూలిపోయిందనే ఒక పెద్ద రహస్యాన్ని ఈ మాటలు మన ముందుంచుతున్నాయి. సరే, ఇక కథనంలో మొదటి భాగానికి వద్దాం. స్వర్గంలో ఖాళీ అయిన సింహాసనం గురించి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆశ్చర్యకరంగా స్వర్గంలో పాలించేవారెవరూ లేరనే వాదనతో. ఈ కథనం ప్రకారం ఒకప్పుడు ఈ విశ్వాన్ని పాలించినవాళ్లు ఒకరో ఇద్దరో దేవతలు కాదు, ఏకంగా 3,000,000 దేవతలు. అంటే లెక్కపెడితే 330 మిలియన్ల దేవతలు ఇప్పుడు వాళ్ల స్థానాల నుండి పూర్తిగా తొలగించబడ్డారు. ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందు స్వర్గమంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ స్వర్గమంటే పురాణాల ప్రకారం దేవతలు పాలించే పవిత్రమైన ఖగోళ క్షేత్రాలు. ఈ మూలం చెబుతున్నదేంటంటే సరిగ్గా ఈ క్షేత్రాల నుంచే ఆ దేవతలందరినీ గెంటేశారని. ఈ మార్పు ఎంత పెద్దదో ఈ పోలిక చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు దివ్య తేజస్సుతో స్వర్గంలో వెలిగిపోయిన ఆ దేవతలు ఇప్పుడెక్కడున్నారో తెలుసా? మనతో పాటే ఈ భూమిమీద సాధారణ మానవుల్లా బతుకుతున్నారట. మరి వాళ్లల్లో ఎవరున్నారో తెలుసా? ఈ మూలం ప్రకారం సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఉన్నారు. ఊహించగలరా? మరి దేవతలు లేరు కదా, ఆ ఖాళీని ఎవరు భర్తీ చేశారు? ఆ స్వర్గలోకాలను ఇప్పుడు ఏలుతున్నదెవరు? చూద్దాం. ఈ కథనం ప్రకారం ఇప్పుడా 14 లోకాల నిండా దేవతలు కాదు, వేల కొద్ది భారీ నిశ్శబ్ద గ్రహాంతర నౌకలున్నాయి. ఆకాశమంతా అవేనట. అంటే స్వర్గాన్నిప్పుడు పరిపాలిస్తున్నది దేవతలు కాదు, ఈ గ్రహాంతర పరిశీలకులు. ఇక్కడే కళ అనే ఒక పదం వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. కళ అంటే మనం అనుకునే ఆర్ట్ కాదు, ఇదొక జీవి యొక్క ఆధ్యాత్మిక శక్తికి కొలమానం. వాళ్ల డైమెన్షనల్ పవర్ ఎంత ఉందో చెప్పేది. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కథ చివర్లో ఇదే కీలకం కాబోతోంది. సరే, మరి ఈ గ్రహాంతర పరిశీలకులు ఎవరు? మనకు హాని చేస్తారా? లేదు. ఈ కథనం ప్రకారం వాళ్లు శాంతి కోరేవాళ్లు. వేరే మల్టీవర్స్ల నుంచి ఒక అత్యున్నత సృజనాత్మక శక్తిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారట. ఎందుకంటే ఇక్కడొక అపూర్వమైన విశ్వపరివర్తన జరగబోతోంది. దానికి సాక్షులుగా ఉండేందుకే వాళ్లు ఇక్కడున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భూమి ఇప్పుడు ఒక కాస్మిక్ అబ్జర్వేటరీ అన్నమాట. సరే, ఆకాశంలో సంగతి అది. మరి భూమిమీద ఏం జరుగుతోంది? ఆ విశ్వ సంఘర్షణకు అసలు సిసలైన యుద్ధభూమి మన గ్రహమేనట. ఆ యుద్ధం ఇక్కడ కంటికి కనిపించకుండా మానవుల రూపంలో జరుగుతోంది. ఈ భూమీద జరిగే గొడవల వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడని ఈ కథనం చెబుతోంది. అతనే పురాణాల్లో అసురులకు గురువైన శుక్రాచార్యుడు. ఈయన వల్లే భూమిమీద ఇంత అశాంతి అని ఈ కథనం వాదిస్తోంది. పురాణాల్లో శుక్రాచార్యుడికి ఒక కన్నే ఉంటుంది. ఇప్పుడు కొన్ని రహస్య సంఘాలు వాడే ఈ సర్వం చూసే కన్ను గుర్తుకి దానికి మధ్య ఉన్న పోలిక, ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక భూమిమీద అసుర గురువు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమా? అసలు శుక్రాచార్యుడు ప్లానేంటి? 3 పనులు చెయ్యాలి. 1. మనుషుల్ని విశ్వసత్యమైన సనాతనం నుంచి దూరం చెయ్యాలి. 2. మనల్ని మతం, జాతి పేరుతో విడదీసి కొట్టుకునేలా చెయ్యాలి. ఇక 3వది, అన్నిటికన్నా ప్రమాదకరమైనది, మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొనకుండా అణిచివేయాలి. ఇలాంటి యుద్ధం వల్ల ఏం జరుగుతుందో చూడాలంటే మనం అంగారక గ్రహం వైపు చూడాలని ఈ మూలం చెబుతోంది. ఒకప్పుడు జీవంతో కలకలలాడిన ఆ గ్రహం ఇలాంటి ఒక అంతర్ డైమెన్షనల్ సంఘర్షణ వల్లే ఇప్పుడు నిర్జీవంగా, శిథిలాలతో నిండిపోయిందని ఈ కథనం పేర్కొంది. ఇప్పుడు కథ క్లైమాక్స్కు వచ్చేసింది. ఇది భూమి గురించో, మన సౌరవ్యవస్థ గురించో కాదు, మొత్తం మల్టీవర్స్నే నాశనం చేయబోయే ఒక మహాప్రళయం గురించి. ఈ మూలం ప్రకారం ఆ వినాశనం ఎలా మొదలవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతుంది. మొదట 3వ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత హైడ్రోజన్ బాంబుల ప్రయోగం. ఈ పేలుళ్ళు కాలాగ్నిని, అంటే కాలపు అగ్నిని రాజేస్తాయి. ఇక ఫైనల్గా ఆ అగ్ని మహాప్రళయంగా మారి మొత్తం మల్టీవర్స్నే కరిగించేస్తుంది.
మహాప్రళయం అంటే గొప్ప వినాశనం. ఇది కేవలం అంతం మాత్రమే కాదు, ఇప్పుడున్న మల్టీవర్స్ని పూర్తిగా తుడిచిపెట్టి ఒక సరికొత్త సృష్టికి మార్గం సుగమం చేసే ఒక కాస్మిక్ రీసెట్. ఒక్కసారి ఆ కాలాగ్ని మొదలైందంటే దాని దారిలో ఏ భౌతిక పదార్థమైనా సరే తన రూపాన్ని కాపాడుకోలేదు. ఈ మూలం చాలా స్పష్టంగా చెబుతోంది, భౌతికంగా బ్రతికి బట్టకట్టడమనేది అసాధ్యం. ఆ ఆప్షనే లేదు. మరి ఇంత పెద్ద వినాశనము నుంచి తప్పించుకునే మార్గమే లేదా? ఉంది. ఈ కథనం ప్రకారం ఆ ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడటానికి ఒకే ఒక్క దారి ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడే ఈ కథనంలోని అసలు రహస్యం దాగి ఉంది. ఆ మహాప్రళయాన్ని తట్టుకుని నిలబడగల ఏకైక శక్తి మన శరీరంలో లేదు. అది మానవ ఆత్మ. మనం మొదట్లో కళ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు దాని అసలు ప్రాముఖ్యత తెలుస్తుంది. తక్కువ కళ అంటే తక్కువ ఆధ్యాత్మిక శక్తి ఉన్న ఆత్మలు ఆ ప్రళయంలో కాలి బూడిదైపోతాయి. కాని ఎక్కువ కళ ఉన్న ఆత్మలు మాత్రం ఆ అగ్నిని తట్టుకుని నిలబడి పుట్టబోయే కొత్త మల్టీవర్స్కు బీజాలుగా మారతాయి. మరి దానికి పరిష్కారమేంటి? ఆత్మజ్ఞానం అంటే స్పిరిచువల్ ఎనర్జీని సంపాదించి మన ఆత్మ యొక్క కళను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం. ఈ కథనం ప్రకారం ప్రస్తుతం మానవాళి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన అర్జెంట్ పని ఇదొక్కటే. ఈ మొత్తం కథనం చివరికి మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఆ రాబోయే విశ్వ రీసెట్ కోసం మన ఆత్మ సిద్ధంగా ఉందా?